ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, 15 ఏళ్ల తర్వాత గేట్లు ఎత్తుతున్నారు అంటే డెఫినెట్గా అది సీఎం స్థాయికి వెళ్ళేటటువంటి వరద ఆ స్థాయిలో ఉంటుంది, ఈ కాలనీలకి ఇంత ప్రమాదం ఉంటుంది అని తెలిసి ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి చక్కగా ఆ బయటలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. రెండు, దీని నుంచి బయటపడడానికి గత 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆరోపణలు. బుడమేరకు గండు కొట్టేశారు, ఎవరో కొట్టేశారు, అక్కడెక్కడ డీ మాట్లాడేది గండ్లు కొట్టేశారని ఒకటి. రెండోది, పడవలు పంపించి అడ్డు పెట్టేశారు నా ఇల్లు ముంచేయాలని. గతంలో ఇలాంటిదే ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడు అదే ఆరోపణ, అధికారంలో ఉన్నప్పుడు అదే ఆరోపణ. తర్వాత ఈ గండ్లు కొట్టేస్తారేమో అని పోలీసుల్ని పహారా పెట్టి పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నా, నేను వీళ్ళంతూ చూస్తాను. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుందా? ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి 3 సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయొచ్చు. ఒకటి, ఐఎండీ హెచ్చరికలు, ఇస్రో పంపించిన 28 సిడబ్ల్యూసి ఇచ్చిన వార్నింగ్లో ఎక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం, పాయింట్ 1. రెండోది, 28వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ ఫ్లడ్ మీద డిస్కషనే లేదు. ఎదుగును కురుస్తున్న వర్షాలకి మనకు వచ్చే దగ్గర ప్రిపరేషన్ లేదు వీళ్ళకి. 3వ పాయింట్, డీ గారు ఇవాళ చెప్పిన దానికి కూడా సంబంధిత ఇరిగేషన్ అధికారుల యొక్క అశ్రద్ధనండి. అదే కలెక్టర్ ఆఫీస్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓ ప్రతిస్పందించిన విధానం, 77 సచివాలయాలు 296 గ్రామాల యొక్క దయనీయమైన స్థితికి ప్రభుత్వ బాధ్యత. దీని కింద అమర్ గారు మాట్లాడడం దాని కంటిన్యూషన్ చెప్పాలంటే 32 పైచిలుక ప్రాణాలది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఒక అశ్రద్ధ వల్ల ప్రభుత్వ కార్యకలాపాల విఘాతం కలిగిస్తూ ప్రాణ నష్టం జరిగినప్పుడు ప్రభుత్వ బాధ్యత. 3వ పాయింట్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారితో కలిసి వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్ల ఇలా వేళ్ళూపి విక్టరీ సింబల్ చూపించిందని చెప్పారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఒక హృదయ విదారకమైన సిచ్యువేషన్లో ఒక స్త్రీ లోతు నీళ్ళలో మునిగి పిల్లలకి పాలు లేవని దయనీయమైన స్థితిలో అర్థిస్తున్నప్పుడు ద వేవింగ్ బిట్వీన్ దీస్ టూ ఇస్ అ కంపారిజన్. అది ఎందుకు చెప్పారని నేను చెప్తాను. ఇది ఇప్పుడు ఆ మహిళ తన పాపకి పాలు లేవన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెయ్యూపుతూ వెళ్ళిపోయారు కదా. ఈ విమర్శలు రావడంతో ఆయన ఏం చేశారంటే, హుదూద్ తుఫాన్ అప్పుడు నేను మోడీ గారు పర్యటిస్తుంటే నాకు అందరూ ఇట్లా చేతులు ఊపుతున్నారు, నన్ను చూసి మోడీ గారు అడిగారు, నన్ను కూడా చూసి ఎక్కడా ఊపరు ఆ విధంగా, నీకెందుకు అంటే నేనున్నాననే ధైర్యం వాళ్ళకి. సరే, అది చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నేను చెయ్యి ఊపిన దాన్ని కవర్ చేసుకోవడానికి హుదూద్ తుఫాన్లో ఒక అబద్ధం చెప్పారు. సార్, నేను అంటుంది కర్నూలు నుంచి హైదరాబాద్ దగ్గర వయా విజయవాడ అన్నది ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది. వయా విజయవాడ దగ్గర ఖచ్చితంగా స్టే అవ్వాలి, నిస్సహాయ స్థితి, ఇల్లు లేని పరిస్థితి. అంచేతే ఎప్పుడైనా సరే పబ్లిసిటీ పీక్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ రియాలిటీ మర్చిపోతాం. అప్పుడు ఏమవుతుంది, మీరు గమనించట్లేదు, ఆయనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, అండ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, సిఎస్ గారు ఉన్నారు. డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఒక ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వాలి, సంబంధిత కలెక్టర్కి ఇవ్వాలి. ఆ లైన్తో ఉంటే ఇంకా ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంటుంది? సో ఇట్స్ ఆల్సో అన్ ఎగ్జిక్యూషన్ మెజరబుల్ ఫెయిల్యూర్. చాలా గొప్పగా ఉందని పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు చూపించి చాలా గొప్పగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ స్థాయిలో మనకు ఉపయోగపడుతుందని నేను చెప్తుంది అదే సార్. వారు టెక్నాలజీని వాడుతున్నారని. ఒక ఎన్డీఏ కూటమిలో ఒక బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ జనసేన పార్టీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీని టు ప్యాచ్ అప్ అండ్ కవర్ అప్ అన్న దగ్గర నేను ఎప్పుడే ఒకటి చెప్తూ ఉంటాను, ఒక పెద్ద గీత చిన్న గీత అన్న దగ్గర పెద్ద గీత చంద్రబాబు నాయుడు గారికి గీసేస్తే వాళ్ళ పని సులువైపోతుంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో పనిచేయాలి. But revenue is a measurable failure in this particular instances and as well as these stanzas are concerned. మీరు ఇందాక ఇంకోటి గమనిస్తే ఇది దగ్గర 50,000 క్యూసెక్ల కిందకి వాటర్ వదిలేశారు, ఇది బుడమేరు కింద నుంచి. బట్ ఇట్ ఈస్ బీన్ డైవర్టెడ్ టు దట్ కృష్ణాకి వెళ్తే ఏమవుతుందంటే కరకట్ట దాటి ఇవాళ వాళ్ళు ఎంచుకున్న 34 గ్రామాలు 29 గ్రామాలు 34,000 ఎకరాల్లో ఇన్స్టంటేనియస్ స్పేస్ జోన్ అదే కదా. ఈ వాటర్ 50,000 క్యూసెక్లు ఉంటే నదీ పరివాహక ప్రాంతంలో విస్తృత స్థాయిలో వాటర్ డెన్సిటీ కనుక అటుపక్క ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఆ నీళ్ళు ఏ జన్మకి తోడగలుగుతారు బయటికి చెప్పండి? 50,000 క్యూసెక్లు సముద్రంలో కలవడానికి కృష్ణాది నుంచి వెళ్ళే వాటర్ కరకట్ట నుంచి అవతల పక్క వాటర్ లైక్ స్టాండ్ స్టిల్. అంటే మీకు అవగాహన ఉంటే చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారే అనుభవంతో చెప్తున్నారు, అసలు బుడమేరకు గేట్లే లేవు, దాన్ని ఎవరు ఎత్తేసారు, ఆ వాటర్ ఇటు వస్తే నా ఇల్లు ముంచేస్తారు, అట్లా కూడా వస్తాయి ఎక్కడైనా. ఇప్పుడు ఇల్లు ముంచేస్తారన్న దగ్గర గతంలో చిన్న పడవ వెళ్ళి విజువల్ మళ్ళీ చూపించండి, గేట్లు డైవర్షన్ దగ్గర విజువల్ వేస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తాను, గేట్లకి ఒక పడవ అడ్డుపడినప్పుడే లబోదిబో. ఇవాళ ఈల ప్రభుత్వంలో 2 పడవలు తగలైనా సరే ఒక క్రేన్ పెట్టి పడవని ఎత్తి అవతలేరు, దానికి కూడా మళ్ళీ నాయుడు గారు రావాల్సి వచ్చింది. మీరు గమనించండి, వీళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి
నేను డెలిబరేషనే ఇస్తున్నా, వాళ్ళకి మేధా సంపత్తి లేదు. దేనికైనా నాయుడు గారు తుంగభద్ర గేట్లకు కూడా నాయుడు గారు వచ్చి పనిచేశారు రిటైర్ అయిన తర్వాత కూడా. వీళ్ళకి సామర్థ్యం లేని ఎందుకు బై ద హెల్ వి నీడ్ టు ఎంటర్టైన్. ఓకే, ఇది మీకు ఇంకోటి గమనిస్తే ఇవాళ మీరు ఐఎండి ఇస్రో సిడబ్ల్యూసి అంటే ఆ చిన్న చితక డి గారు చెప్పిన మాటలు వినేస్తారని మీరు భ్రమల్లో ఎలాగొన్నారు సార్? ఇంత పెద్ద క్యాబినెట్ మీటింగ్లోనే దాని మీద చర్చ లేనప్పుడు డి గారు చెప్తే మెల్లిగా 20 గంటల్లో వస్తుంది కదా, ఏమవుతుంది ఏం కాదని విజనరీతో చెప్పిన ఉదంతంతో ఇవాళ కొంపకొల్లేరింది. 3.5 లక్షల పైచిలుక. ఇప్పుడు వాస్తవానికి గేట్లు ఎత్తకపోయింటే ఆ వాటర్ అంతా కృష్ణానది గుండా వెళ్ళాలి కదా, వెళ్ళుంటే ఈ కరకట్ట మునిగిపోయేది, అవతల రాజధానికి నీళ్లు వెళ్ళేది, ఈ వైపు ఉన్నటువంటి ఈ 3.5 లక్షల మంది సేఫ్ గా ఉండేవాళ్ళు. సార్ నేను రెండు విషయాలు చెప్పగలను. ఈ రెండిట్లో ఏది కావాలి మనకి? సార్ మనకి ఒకటి గుర్తుంచుకోండి, ఇది కృష్ణాలో కలవడం తథ్యం. ఎందుకంటే ఇక్కడ ఈ బుడమేరు గేట్లు కనుక మీరు ఎత్తలేరు, వెలుగునేరు దగ్గర ఆ వాటర్ ఎటు వెళ్తుంది? చచ్చినట్టు వెలుగానో నిదానమే ప్రధానం అనుకున్నాం, ఈడ్చుకుంటూ డేక్కుంటూ ఇక్కడ ఇటుపక్క అంతా కొట్టుకుంటూ వెళ్ళాలి కదా. అవును, సో ఇటుపక్క అంతా కొట్టుకుని వెళ్ళి 50,000 క్యూసెక్లు అందరూ కలవాల్సిందే కదా. కలిస్తే ఏమవుతుంది? ఆ మూలికల రాజు ఎత్తేసారు కదా, మూలికల రాజు ములిగినప్పుడు ఈ కరకట దాకా ఉన్నవని ములక్కుండా ఉంటాయి. అదొకటే మీరు పిక్చర్ పెట్టుకుని కూర్చుంటే ఎంతసేపు కూర్చొని పెడతారు? అక్కడి నుంచి 2వ ఫ్లోర్ నుంచి ఇక్కడ దింపారు వాళ్ళని, ఉన్న పేషెంట్లని. మూలికల రాజుకి ఆశ్రమంకి మునిగిపోయిన దానికి సబ్సిక్వెంట్గా కరకట్ట అవతల పక్క వాటర్ వెళ్ళినట్టే కదా, వెళ్ళినట్టే కదా. అదంతా అమరావతి పరిసర ప్రాంతమే కదా సార్. విజయవాడ మునిగితే అమరావతి మునుగుతుంది,